అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం మాత్రం చాలా అన్యాయం. ప్రజల కోసం పోరాడే దానికోసం ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా, మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడం, ఒక విధంగా పేద ప్రజలకు, పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు, మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేస్తే 5ను పూర్తి చేసి ఇంకా మిగిలిన 12 కాలేజీల కోసం, అంటే దానిలో కూడా చాలా వరకు ఫౌండేషన్ స్టోన్ వేసి మొత్తం బిల్డింగ్లు కూడా చాలా వరకు కంప్లీట్. ఇంకా కేవలం ఒక 3-4 వేల కోట్లు ఖర్చు పెడితే తప్ప మొత్తం అవన్నీ కూడా ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజీలుగా మొత్తం రన్ చేసే పరిస్థితి ఉన్నాయి కూడా చంద్రబాబు నాయుడు కేవలం మొదటి నుంచి కూడా మన సుధీర్ గారు చెప్పినట్టు ఆయనకు ప్రైవేటు వ్యక్తుల మీద ఉన్నంత ప్రేమ ప్రభుత్వ ఆస్తుల మీద కానీ, ప్రభుత్వం నుంచి ప్రజలకు ఉపయోగపడే విధంగా పేద ప్రజలకు ఏ సంక్షేమ కార్యక్రమం మీద కూడా ఏం పెద్ద ఆయనకు ఇంట్రెస్ట్ లేని పరిస్థితి. ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, మెడికల్ హాస్పిటల్ ఉంటే ప్రతి ఒక్క పేదవానికి కూడా న్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది. అదే ప్రైవేటు మెడికల్ కాలేజీలు అయితే ప్రతి ఒక్క ప్రజలు కూడా పోయి వాళ్ళకు డబ్బులు కట్టి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి. సామాన్య ప్రజలు ఎవరు కూడా వాళ్ళకు చదువుకోవడానికి కూడా మెడికల్ చదువుకోవడానికి కూడా అవకాశం ఉండని పరిస్థితి. అంటే సామాన్యం మనం ఇప్పుడు అదే గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా దానికి ఇంత పర్సంటేజీ ఇంతవరకే ఉంటుంది, ఇంకా ప్రైవేట్ వాళ్ళకు ఉండదు అనేది ఏదైనా మెరిట్ మీద కొంతమందికి ఉండొచ్చు తప్ప, కొంతమంది కూడా మనం ఎవరైతే మెరిట్ స్టూడెంట్ ఉంటారో వాళ్ళకే ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు ప్రైవేట్ వాళ్ళు పరం చేసి మాత్రం 50% అబో మొత్తం వీళ్ళకందరు కూడా మేనేజ్మెంట్ కోటనం దాని కిందనే మొత్తం వాళ్ళకందరికి కూడా ఎవరైతే మెరిట్ స్టూడెంట్లో అటువంటి వాళ్ళకందరికీ కూడా అన్యాయం జరిగే పరిస్థితి. అదేవిధంగా పేద ప్రజలు కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం చేసుకోవడానికి ఇదగిన మెడికల్ కాలేజీలు ఉంటే ప్రతి ఒక్క మెడికల్ కాలేజీకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి ఉండాలి. అట్లా ఉంటే మాత్రం ప్రతి ఒక్క పేదవాడు కూడా హాస్పిటల్కు వైద్యం చేయించే అవకాశం ఉంది. అటువంటి అవకాశాన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం పేద ప్రజలకు కూడా అందుబాటులో లేకుండా చేయాలనే ఉద్దేశంతో పీపీ మూడ్లో మొత్తం ఈరోజు ఈ 12 కాలేజీలను కూడా ఇప్పుడు 5 కాలేజీలు టెండర్లు పిలిచే పరిస్థితి కూడా ఈరోజు చూడడం జరుగుతుంది. అంటే కేవలం వాళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళని నమ్ముకునే వాళ్ళకు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళను బెనిఫిట్ చేయడానికి తప్ప ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు కానీ, పేద ప్రజలకు కానీ న్యాయం చేయాలని, వాళ్ళకు సాయం చేస్తామనే ఉద్దేశం ఈ చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం నాయకులకు మాత్రం ఏం లేనిలేదు. మనం మొదటి నుంచి కూడా ఒకసారి చంద్రబాబు నాయుడు ఎలక్షన్లు అంటే ఆ రోజు 89 తర్వాత అంటే 94 తర్వాత ఎన్టీ రామారావు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే మామూలు గద్దె దించి ఆయన ఎక్కిన తర్వాత మొత్తం చాలా వరకు అన్నీ కూడా లాస్ట్కు ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన 2 రూపాయల కిలో బియ్యాన్ని కూడా 3.5కు మార్చిన ఘనత చంద్రబాబు నాయుడుదే. మొత్తం ఏదో ఈ ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం పెడితే దాన్ని కూడా ఎత్తేసి లాస్ట్కు పేపర్లతో రాపిచ్చేసి మొత్తం మేము మద్యపానం నిషేధం చాలా కష్టము, అది లేకుంటే ఇబ్బంది అయిపోతుందని బ్రాందీ షాపులు తెచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుది. కానీ ఈరోజు వాళ్ళు మాట్లాడేది ఏదో మేము చాలా మంచి చేస్తున్నాం అనే పరిస్థితి ఉంది. మీరు మంచి చేసే వాళ్ళైతే ఈ ప్రైవేట్ కాలేజీలు ఎందుకు, ఈ మన మెడికల్ కాలేజీలు ఎందుకు ప్రైవేట్ పరం చేయాలనేది ఒకసారి తెలుగుదేశం నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం శాంతియుతంగా మనం ఈ ఇష్యూనంతా ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా ఈరోజు మనం వైఎస్ఆర్సీపీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మన యువజన నాయకులు అయితేనేమి, అదేవిధంగా మన స్టూడెంట్స్ వింగ్ అయితేనేమి, వీళ్ళందరూ కలిసి ప్రతి ఒక్క హాస్పిటల్ దగ్గర ఎక్కడెక్కడైతే హాస్పిటల్ ఉందో అక్కడ ఈ ప్రైవేట్ పరం చేసే దానిలో అది వద్దు, ప్రజలకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మనం అందరం కూడా ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే కేవలం మనం ధర్నా ఊరికే వచ్చి మేము ఆడ చూస్తాం. మా టైంలో జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ విధంగా ఇవన్నీ ప్రైవేట్ పరం చేయకూడదు అనేదే
మా ఉద్దేశం. అందుకే మేము వచ్చి ఆడ నిరసన తెలుపుతామంటే పోలీసులు నిన్నటి నుంచి కూడా ఎవరిని కూడా లేదు, మీకు 144 ఉంది, లేకుంటే 30 యాక్ట్ ఉంది, మీరు ఎవరు రాకూడదు, మీరు నిన్నటి వరకు 20 మందితో మీరు పోయి మీరు చూడొచ్చు, మళ్ళీ అది కూడా లేకుండా సిద్ధార్థ రెడ్డిని రాత్రి నుంచి అంటే ఉదయం తెల్లారుజాము 4 గంటల నుంచి హౌస్ అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు అనేది అంటే ఇటువంటి రాజకీయాలు మనం ఎప్పుడు కూడా చూడని పరిస్థితి. అంటే ప్రజాస్వామ్యంలో మనం ఏది చెప్పాలనుకునేది ప్రజలకు చెప్పడానికి కూడా అవకాశం లేని పరిస్థితి అయితే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. అంటే ప్రతిపక్షం ఉండేది ఎందుకు? అధికార పార్టీ తప్పులు చేసి ఆ తప్పులు ఎత్తి చూపి ప్రజలకు న్యాయం చేసడానికే ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా. అంటే అధికార పార్టీ వాళ్ళు ఏమన్నా తప్పులు చేసి అవన్నీ ఏలెత్తి చూపి ప్రజలకు న్యాయం జరగడానికే ప్రతిపక్ష పాత్ర. దానికోసమే ఆ ప్రతిపక్ష పాత్ర మేము పోషించడం జరుగుతుంది. దానికి సపోర్ట్ చేయకుండా మన కనీసం మాకుండే హక్కునన్నా కూడా హక్కుని ఈ విధంగా పోలీసు వాళ్ళ ద్వారా మేము ఎక్కడ బయట ఏం ధర్నాలు చేయకూడదు, ఏం చేయకూడదు, ఈ విధంగా అనేది మాత్రం ఇట్లా చేయడం అనేది చాలా ఇది ప్రజాస్వామ్యానికే పెద్ద గొడ్డలిపేట అనే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకసారి చూస్తే ఈరోజు అధికారం ఉందని మనం ఇష్టం వచ్చినట్టు అధికారం జరిపితే రేపు అధికారం పోయినప్పుడు పరిస్థితి ఒక్కసారి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. అందుకే రాజకీయ నాయకులు మేమందరం కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఏ విధంగా ఉంటే దాన్ని సపోర్ట్ చేయాలి. కానీ మాది జరుగుతుంది, మేము అధికారంలో ఉంటాం, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం అనేది మాకు చాలా తప్పు. ఈరోజు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని మాత్రం హౌస్ అరెస్ట్ చేయడం మాత్రం చాలా ఇది ప్రజాస్వామ్యం ఈ విధంగా ఇట్లా చేయడం కూడా చాలా తప్పు. ఇట్లా మాత్రం మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా మా సుధీర్ చెప్పినట్టు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పడం జరిగింది, మళ్ళీ రేపు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే మీరు PP3 కింద తీసుకున్నారో అవన్నీ కూడా రద్దు చేసి మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగానే మళ్ళీ దాన్ని తీసుకుంటాం తప్ప పొరపాటున కూడా ప్రైవేట్ పరం ఉండేదాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పడం జరిగింది. ఇప్పటికైనా కాంట్రాక్టర్లు వాళ్ళందరినీ కూడా కోరేది ఒకటే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆయన ఇటువంటిది ఒకవేళ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి రేపు పొద్దున్న అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. కాబట్టి మీరు ఎప్పటికైనా ఈ ప్రైవేట్ PP3 ఉండేదాన్ని ఎవరు కూడా కాంట్రాక్టర్లు వేయొద్దని మాత్రం వాళ్ళందరినీ కోరుతున్నాం. దీనివల్ల ఈ రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి దాన్ని మీరు కూడా వేయకుండా ఇవి మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరంగానే ఖచ్చితంగా అవన్నీ కూడా ఓపెన్ చేయాలని కోరుకుంటూ మీరు మీరు మా మాట అంటే మేము మా రిక్వెస్ట్ని మీరు వినకుండా మీ ఇష్టం వచ్చిన మేము ప్రైవేట్ పరం చేస్తామంటే మాత్రం ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తాం. దీన్ని ఖచ్చితంగా మేము సాధించేంత వరకు కూడా పోరాడతామని కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ఈ విధంగా అరెస్ట్ చేయడం మాత్రం చాలా దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో మనం చేయాలనుకునే దానికి ఈ విధంగా అడ్డం చెప్పడం మాత్రం చాలా కష్టం. ఇది మాత్రం ప్రభుత్వం కూడా గుర్తించి ఇటువంటి దానిలను కూడా అబ్జెక్షన్ చేయకుండా మాకుండే స్వాతంత్రాన్ని అంటే మాకుండే హక్కును మాత్రం ఖచ్చితంగా మా హక్కును వాడుకునే విధంగా ఉండాలని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.